ప్రైజ్ ద లార్డ్, షలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 21వ అధ్యాయం 22వ వచనంని క్లెయిమ్ చేద్దాం. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. ఆ మెయిన్ బైబిల్లో అబీమెలెకు అబ్రహాం గారితో చెప్తున్నారండి, నువ్వు ఏం చేస్తున్నా దేవుని యొక్క వాగ్దానాన్ని రిమైండ్ చేసుకో. దేవుడు ఎప్పుడు నీతో ఉన్నారు, ఆయన గైడ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. నీవు చేయు ప్రతి పనిలో దేవుడు నీకు సహాయం చేస్తారు అని అబీమెలెకు గారు మరి అబ్రహాం గారికి చెప్పడం జరిగిందండి. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. ఆమేన్. ఇమాజిన్ చేయండి, ఒక అబ్బాయి క్యాంపెయిన్ ట్రిప్కి వెళ్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో. అయితే వాళ్ళ మదర్, మనం ట్రిప్కి వెళ్తున్నాం కదా, నీకు ఏం కావాలో ఆ ట్రిప్కి సంబంధించినవన్నీ ఒక బ్యాగ్లో అరేంజ్ చేసుకో అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళ అమ్మగారు చాలా ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి ఒక నోట్ కూడా తనకి ఇవ్వడం జరిగిందండి. ఆ ఒక పేపర్ తను చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగిందండి. అయితే రేపు ట్రిప్ అనగా ఈరోజు అవన్నీ సర్ది పెట్టుకుని రెడీగా ఉన్నాడండి తన. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే ప్రయాణం స్టార్ట్ అయింది. సడన్గా వాళ్ళ తల్లిగారు అన్నారు, నాకు హెల్త్ బాగోలేదు నాన్న, నేను రావట్లేదు, సో మీరు వెళ్ళండి ట్రిప్కి అని చెప్పడం జరిగింది. ఈ ట్రిప్ అంతట్లో కూడా నేను నీతో ఉన్నానని అనుకో, ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకు, మెమొరీస్ని క్రియేట్ చేసుకో అని చెప్పడం జరిగిందండి. అండ్ నేను ఇచ్చిన స్లిప్ని జాగ్రత్తగా దాచుకో. ఆ స్లిప్ నీతో ఉంది అంటే నేను నీతో ఉన్నట్టు అర్థం. సో నువ్వు ఒంటరిగా వెళ్ళినట్టు కాదు, అందరితో హ్యాపీగా వెళ్ళు, నేను నీతో ఉన్నానని అర్థం చేసుకో అని వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగిందండి. ట్రిప్ మధ్యలో తనకి ఏదో ఆందోళనగా అనిపించింది. అయితే సరే, అమ్మ ఏదో నోట్ ఇచ్చారు కదా, ఏంటి అని అది ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేసి చూశాడండి. ఏముంది అంటే, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. ఆ మాట తన్ని ఎంతో ధైర్యపరిచింది. నేను నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను అన్న మాట ఆ అబ్బాయికి ఎంతో ధైర్యపరిచింది. అండ్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటారు, ఏది ఏమైనా సరే. అండ్ దేవుడిని నమ్మండి, యేసయ్య గైడ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన యొక్క ప్రెజెన్స్ మనకి షీల్డ్గా ఉంటుంది అండ్ ఆయన ప్రెజెన్స్ మనకి తోడుగా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తారు. దేవుడు మనల్ని ధైర్యపరచడానికి మనతో ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఆ అబ్బాయి ట్రిప్లో వెళ్ళినప్పుడు తన మర్చిపోవద్దు అని చెప్పారు వాళ్ళ మమ్మీ. స్లిప్ని మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నా యేసయ్యని మర్చిపోకుండా యేసయ్య ఇచ్చిన బైబిల్ని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ని మీ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఎన్ని మర్చిపోయినా పర్వాలేదు, ఏది మర్చిపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ని మర్చిపోవద్దండి. ఎందుకంటే మీకు హృదయం ఆందోళనగా ఉన్నా, భయంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, వేదనగా ఉన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కావాలంటే ఇమీడియట్గా మీరు బైబిల్ ఓపెన్ చేసి చదివితే మీకు ధైర్యం వస్తుందండి. సో ఈరోజు యేసయ్య మీతో చెప్తున్న మాట, గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. బైబిల్ మీతో ఉంది అంటే దేవుని మీతో ఉన్నారని అర్థం. సో యేసయ్య అంటే, యేసయ్య ఊపిరి అండి బైబిల్. మనం వెళ్తున్నప్పుడు మనకు ఊపిరి లేకపోతే మనం వెళ్ళలేం కదా. యేసయ్య ఊపిరైన బైబిల్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. యేసయ్య బైబిల్ మిమ్మల్ని కాచి కాపాడుతుంది కూడా అండి. సో ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ దేవునికే మహిమ చెల్లను గాక. హల్లెలూయా. హావ్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.